తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబంతో కలిసి స్వామి దర్శనం, స్వాగతం పలికిన టీటీడీ జేఈఓ. శాఖలపై చంద్రబాబు కసరత్తు, ఇవాళ సాయంత్రం కేటాయింపు. పవన్ కు డిప్యూటీ సీఎం ఛాన్స్. నేడు బాధ్యతలు చేపట్టబోతున్న ఏపీ సీఎం. సాయంత్రం సచివాలయానికి చంద్రబాబు. జీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్, పెన్షన్ల ఫైల్ పై సంతకాలు. సినీ నటి హేమకు బెయిల్, షరతులతో కూడిన ఊరట. ఇటీవల రేవ్ పార్టీ కేసులో అరెస్ట్. దాడులపై పోలీసులు పట్టించుకోవట్లేదు. హైకోర్టుని ఆశ్రయించిన వైవి సుబ్బారెడ్డి. బాధితులకు న్యాయం చేయాలంటూ వినతి. పిన్నెల్లి బెయిల్పై ఇవాళ తీర్పు. ఇప్పటికే వాదనలు పూర్తి. మాజీ ఎమ్మెల్యేపై 3 కేసులు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. హైకోర్టుకు వాసుదేవరెడ్డి. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం. నేడు ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భేటీ. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమావేశం. కార్యాచరణ, కూటమితో సమన్వయంపై చర్చ. ఏపీలో మోగిన బడిగంట. సెలవుల తర్వాత పునః ప్రారంభం. సీఎం ప్రమాణంతో ఒకరోజు ఆలస్యం. జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయాలు. రేపటి నుంచి 30 వరకు ఉద్యోగులకు అవకాశం. రీవెరిఫికేషన్ తర్వాత విధుల్లో సర్దుబాట్లు. వర్షాల కోసం పూజలు. పెద్దపల్లి జిల్లా నాన్సానిపల్లిలో బోనాలు. డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు. బస్సు ఆపలేదని మహిళ నిరసన. వాహనాన్ని ఆపేసి హంగామా. వరంగల్ బస్టాండ్ సమీపంలో ఘటన. గద్వాలలో ఏసీబీ దాడులు. కానిస్టేబుల్ దగ్గర 50,000 రూపాయల డిమాండ్. పట్టుబడ్డ అసిస్టెంట్ కమాండెంట్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్. అక్టోబర్ 21 నుంచి 27 వరకు పరీక్షలు. ఇటీవలే ప్రిలిమ్స్ పూర్తి. గుంటూరులో బోరుగడ్డ అనిల్ ఆఫీస్కు నిప్పు. పూర్తిగా తగలబడ్డ కార్యాలయం. భయాందోళనలో స్థానికులు. మల్లారెడ్డికి బిగ్ షాక్. 33 గంటల భూమి కబ్జా చేసినట్లు గుర్తింపు. భూ వివాదం కేసులో హైకోర్టుకు నివేదిక. హైదరాబాద్లో డేటింగ్ యాప్ ముఠా గుర్తున్నట్టు 10 మంది సభ్యుల అరెస్ట్. యువకుల్ని ట్రాప్ చేస్తున్నారన్న పోలీసులు. వాయనాడ్ ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు. రాయ్బరేలీ, వాయనాడ్లపై డైలమా. ప్రజల అభిప్రాయం తీసుకుంటారన్న నేత. అరుణాచల్ సీఎంగా పెమా ఖండు. వరుసగా 3వ బాధ్యతలు. ఇవాళ ప్రమాణ స్వీకారం. T20 వరల్డ్ కప్ లో అమెరికాపై భారత్ విజయం. 7 వికెట్ల తేడాతో గెలుపు. సూపర్ 8కి అర్హత.